వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. ఏపీ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే రాజకీయ నాయకులు ఏ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా కింద అట్టడుగు కార్యకర్తలు ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినటువంటి ఇదేం కర్మ రాష్ట్రానికి అనే ప్రోగ్రాం ఏలూరు డిస్టిక్లో ఈరోజు మొదలు కాబోతుంది. అయితే దెందులూరు నియోజకవర్గంలో చింతలపూడి ఏరియాలో ఈరోజు చంద్రబాబు పర్యటించనుండగా ఇక అక్కడే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఆ యొక్క మీటింగ్ని కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు చేసేటువంటి ఆ యాత్రని అడ్డుకునే దిశగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్స్లో గెలవాలని చెప్పేసి అప్పుడే బాదుడే బాదుడు కార్యక్రమం అప్పుడు ప్రారంభించినా, ఇప్పుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అని ప్రారంభించినా కూడా అది ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో గెలవడానికే. కానీ అధికార పార్టీ 175 సీట్లకి 175 సీట్లు సాధిస్తామని ఎంత గంభీరంగా చెప్పినా మరి ఈ ప్రతిపక్షాలు చేసేటువంటి ఈ కార్యక్రమాల్ని ఎందుకు అడ్డుకుంటుంది అంటే, బయట బాహాటంగా చెప్పుకునే ఈ నాయకులు, అధికార పార్టీలో ఉండేటువంటి నాయకులు మరి వాళ్ళు లోపల గుబులు చెందుతున్నారా? ఖచ్చితంగా గుబులు చెందుతున్నారు. కాబట్టే ఇలాంటి అసాధారణమైనటువంటి కార్యక్రమాలని కార్యకర్తలచే రచ్చగొడుతున్నారు. దానికి మనం చూసాం, కుప్పంలో అన్న క్యాంటీన్ షో అనేది ఎంత పెద్ద గొడవ అయింది. అప్పట్లోనే చాలామంది ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల కార్యకర్తలు కావచ్చు, అమాయకు ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరి ఈ కార్యక్రమంలో అదే పరిస్థితి ఖచ్చితంగా రానుంది. మరి ఈ పరిస్థితిని ఈ ప్రజలు ఎలా ఎదుర్కొంటారు? ఎందుకు అధికార పార్టీలో ఉండేటువంటి నాయకులు వాళ్ళ కార్యకర్తలకి ఖచ్చితంగా చెప్పలేకున్నారు? మరి వాళ్ళే రచ్చగొడుతున్నారా? మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక దెందులూరు నియోజకవర్గం చింతలపూడి ఆ ఏరియాలో అయితే టీడీపీ పార్టీ తరపున వాళ్ళు ఇదేం కర్మ రాష్ట్రానికి అనేది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అక్కడ హంగామా చేస్తుంటే, అక్కడ అదే ఏరియాకి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు ఇదే మా అదృష్టం, చంద్రబాబు నాయుడే మా కర్మ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక రసవత్తర పోరుకి మేము సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఎదిరిస్తాం, మీరు ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా అడ్డుకుంటామని చెప్పేసి అధికార పార్టీలో ఉండేటువంటి కొంతమంది కార్యకర్తలు వాళ్ళకి తెలియకుండానే రెచ్చిపోతున్నారు. ఎందుకంటే అధికార పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు వాళ్ళని అలా మభ్యపెడుతూ వాళ్ళని అలా తయారు చేశారు. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రజలైతే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా అధికార పార్టీ కావచ్చు, ఇటు జనసేన పార్టీ కావచ్చు, అటు టీడీపీ పార్టీ కావచ్చు, మీరు ఏ కార్యక్రమం అనేది ప్రారంభించినా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలని, అయితే శాంతియుతంగా కొనసాగించాల్సినటువంటి ఈ కార్యక్రమాలని ఇలా రచ్చగొట్టే విధంగా, ప్రజల్ని మభ్యపెట్టి ఇబ్బందులు పెట్టే విధంగా కొనసాగుతున్నందున వాటిని మీరు ఖచ్చితంగా ఒక ధోరణిలో ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చాలామంది ఏపీలో ప్రజలు మాట్లాడుకోవడం, ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే అటు టీడీపీ ప్రభుత్వానికి, ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండేటువంటి అధికారులకు, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి విషయం అయితే ఉంది. మరి చూద్దాం ఈ కార్యక్రమం ఎంతవరకు మరి విజయవంతం అవుతుందో, లేకపోతే అధికార పార్టీ చేసేటువంటి చిన్నపాటి ఆకృత్యాలకు బలైపోతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్యా టీవీ. థ్యాంక్ యూ.